ఆగో గీ వీడెవడో గిటు ముఖాన్ని వచ్చి చూస్తాను. ఏనిరాను గిటు ముఖాన్ని వచ్చినావు? నా మొగలు లేడు, ఏం లేడు. పవిత్రంగా నా మొగలు కురానికి ఎంకలాట పెట్టి ఇక్కడ ఊకుంటే ఇటు ముఖాన్ని చూస్తాను. ఎవనిరా నువ్వు? సప్పుడు ఎత్తలేవేమ్రా నలుకుట్లోడా? దీని మతి మార్పు దాలుగా పెట్ట, ఇది నన్నే మరిచింది. నేను మతి మార్పు ముఖంలో చెప్పు. ఆ మొద్దు ముఖం మొగాన్ని ఇంటికాడ ఉండే బంగారి అని చెప్తే తినకుంటా ఎటో వెళ్ళిండు. ఇప్పుడు ఈ గుడ్లోడు అచ్చం వీడు దొంగ కొల పట్టతోడు తీరున్నాడు. వీడు నా ముఖాన్ని చూడబట్టే వీని ముఖం మండ. నడువురా నడువు, ఇక్కడ లేరా నా మొగడత్త నన్ను కొడతారా? నేనిరా నడు. ఈ సాపి ఎత్తా మరి బిడ్డ ఇక్కడ ఉంటే కళ్ళలో కార్పడ వచ్చి కొడతా. నేను మొగన్ని లడ్డునే చెప్పడగా నోర్మి. నా బావ పేరు లడ్డా అని నీకు ఎట్లా తెలుసురా? అవులగాడిది లడ్డు గిడ్డ అంటారా? అడవి నుండి నా బంగారు ఇంకా రాలే. నా బంగారు ఊళ్ళకి పోయి కళ్ళాగత్తనని వేయింది. చెంప వలుగుతుంది అవులగా. ఇక్కడ నా మొగాని కోరానికి ఎంకులాట పెట్టి ఇక్కడ కూకొని చూస్తానా కళ్ళు తాగత్తే ఇంత కలువత తాగుదామని. అదే నేని మొగాన్ని. అరే దీంతో నాకు వశపడతలేదు. ఈ మతి మార్పు దాన్ని నేను ఊకడనే చేసుకున్నా. ఈ కచ్చర కమ్మల దాన్ని నేనే మొగాన్ని అంటే ఇది నమ్మేది ఎట్లనో, ఇంట్లో పోయేది ఎట్లనో, ఇది నన్ను కొట్టేటట్టే చూస్తాంది. ఇలా నేను ఇంట్లో పోయేటట్టు లేను. అరే నువ్వు ఇక్కడ ఎందుకు కూకున్నావు అని అడుగు. నా బంగారు వస్తుంది, మళ్ళా చెంప వలుగుతుంది. నా బంగారు అంటే నాకు చాలా ఇష్టం. అరే పిచ్చి రేపకే నేనే మొగండి, నాకు ఎందుకు ఇట్లా చేస్తానవే? మరి అవ్వో నా మొగుడైనా ఏంది? నేను మతి మరపు ముఖం దాన్ని మతి మరపు ముఖంలో ముఖం అండ. నా మొగడైతే నా మొగనికి దారం ఉంటుంది ఇట్లా. ఆ దారం ఉండదా లేదా అని చూపెట్టమని అప్పుడు నమ్ముతా. నాకు మతి మార్పుకి ఏం గుర్తున్నది అత్తలేదు, అదైతే గుర్తున్నది. ఇగో నువ్వు నా మొగుడు అంటాను కదా, నీ అంగీకి దారం ఉంటేనే నువ్వు నా మొగను అన్నట్టు, లేకపోతే లేనట్టు. నువ్వు ఆ అంగిప్పి దారం చూపెట్టు. కండ్లు మండ కదనే మతి మార్పు దాన్ని ఊకనన్ను వేసుకుంటుంది కదనే. నేను పోయి బోర్ల బొక్కల పడ్డట్టున్నది కదనే కథ. రాములా ఈ మతి మార్పు పెళ్ళమురో. రాములా దీన్ని ఊకనన్ను వేసుకుంటుండ్రు. రాములా నా అత్తమామలు నాకు తలగబెట్టిండ్రు. బంగారు సారీనే తప్పైంది బాచనే. నేను ఎవరో అనుకున్నానే, మర్చిపోయినా నిన్ను. అవులదానే ఇవ్వరు దాకా నాగం బట్టి చేర్పిట్టి కాదనే నీ కళ్ళు మండ కాదనే. మొగని మర్చిపోతారా అని మతి మార్పు ఉంటే ఉండని కానీ మొగని మర్చి అంతరానే పిచ్చి ముఖంలో చెప్పు. నాకు ఎంత చెరైంది, ఆకలి బాగా కాబట్టి పిచ్చి కుక్కలకి ఎండలో కూకున్నా కాదే. చెంపబట్టి దర్తానా బిడ్డ నాకే బాంచనే. అరే నాకేదో చిన్నగా మర్చిపోయినానే. చిన్నగా మర్చిపోవడండి, చిన్నగా మర్చిపోతావు వస్తువు బోలే బోకో. ఏదన్నా తెమ్మంటే మర్చిపోతానో మంచిగా ఉంటుంది. మొగన్నే మర్చిపోతావా అనే కచ్చరకాల కమ్ముడి నువ్వు గిట్ల చేస్తావానే. నాకు ఎంత బాధ కావాలి. అంగిడిపించినావు ఊళ్ళ మొక్కన్నాను. నాకు ఇచ్చిదంతా ఓడగొడుతుంది, గట్టిగా మొత్తుకుంటుంది. సిగ్గులేదానా ఇట్లకు పిచ్చి మొగన్నా. ఇగో నాకు కొంచెం తెల్లెంటికలు ఉన్నాయి నెత్తి మీద. ఆ తెల్లెంటికలు కవర్ చేసుకోవడానికి ఇవాళ మాత్రం తలది రుమాలు చుట్టుకున్నా కానీ ఆ కత్తెర రేపో ఆ తెల్లెంటికలు కొంచెం కడి చేసుకుంటా. అబ్బా కత్తెర నాకు ఎక్కడ దొరుకుతుందో, ఏం కత్తెర ఏడబెట్టిండో అసలే నేను మర్చిపోయినా. ఎట్లా ఇప్పుడు నా మొగంతో ఎట్లా తప్పించుకోవాలి? ఎత్తుకులాట పెట్టినట్టు చేసి సాపిడి దగ్గర తప్పించుకుంటావు. గులుగుతానవే గులుగుల మరి అనకు నాకు. ఇప్పుడు ఎంకులాట కత్తావు బంగారి. ఆడిన చూసినా కానీ ఏడ దొరుకుతలేదేమో, ఏడబెట్టినాయి కథను. నాకేమరక అంటే నన్ను తిడతాడు నా మొగుడు, నా తిక్కల మొగుడు. ఇప్పుడు నేనేం చేద్దు? చెయ్యితోనివి నీ ఎంటికలు నీ తలకాయ మీద ఎంటికలు అని చెప్తా. అది సరగానే ఆ కత్తెరగా మంచిగా కడిగేది, సగం కడిగేస్తుంది. నీ చేయితోని పర్ఫెక్ట్ గా వీక్త పట్టు. లంగబొడ్డి నీ కథ అర్థమైందే. నువ్వు మతి మార్పు దాని నాకు ఎరకనేనే. కత్తెర ఎన్నో వేసినావు మర్చిపోయినావు. ఇప్పుడు అది చెప్పక దీని లంగబొడ్డి ఇదేం చేస్తాంది, చేతులతో వీక్తుందట అంటే నన్ను ఉంచుతావా ఆవిడ కొడతాయి.
బంగారు నీకేమన్నా అన్ననానే నాకు కళ్ళు తిరుగుతానే ఇప్పుడు నేను తప్పించుకోవాలంటే కళ్ళు తిరిగి పడాలి. నా తిక్కల మొగంతో నాకు గోసే ఉన్నది. కాలు మొక్కుతాను కానీ నా దగ్గర పైసలు లేవే. లే 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 చిక్కడి. అయ్యో నా కళ్ళు బాగా తిరుగుతానే. అయ్యో నేను బతుకుతూనే ఉంటాను. అయ్యో అరే ఎవడు వచ్చినట్టు ఎరువ పడుతుంది కదనే. కత్తెరకు రావడం అంటే అన్నెత్తానే ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేస్తాంది పిల్ల. నీకు ఒక్కటి వీకుతా కత్తెరక పెట్టిన అది కత్తది. ఆగు మార్చి మరుపుదానా నాకు దండగా దొరికినావానే అత్తానా ఒక్కటి వీకుతావు. ఒక్కటేసిన రోగం రొట్టదే కత్తెర గుర్తుకొచ్చిందానే. నన్నే కొట్టింది తిక్కలాడు. కత్తెర ఎంకులాటవే దొరకకపోతే ఎంకులాడితే కొట్టకురో తిట్టకురో బావా ముద్దుల బావా నీ మీద ప్రేమ మనసురో బావా ముద్దుల బావా. దీనికైతే ఏం లేదు లంగబొడ్డి. ఏదన్నా చెప్పుతే చాలు నా ఉసురు మంచుతాంది. అన్ని మర్చిపోవడే. అందుకే ఓ గుద్దుతే దెబ్బ కన్ను లొట్టయింది. మంచి పని ఇట్టనే కావాలి. దెబ్బ దాకైంది కానీ నాకు కత్తెర పాడుగా నీడబెట్టిన గుర్త ఇచ్చి చత్తలేదా. పిచ్చి మోకన్నారా నీకేం గుర్తుండదు. నేను ఆఫీస్కి పోతానా సరగానే తాళమున్ను బండి తాళాలున్ను హెల్మెట్ పట్టుకురాపో. నీతో ఉండి 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 నీ మతి మరపు నాకు ఒకటట్టున్నది కదనే. నేను ఇవి మర్చిపోయినా నీకు గందరగోళంలా. అబ్బో నాకు ఎక్కడున్నాయో తెలియదు. తెచ్చుకోపో బావా నేను దేను నాకు దొరకాయి అవి. మరి దొరకకుంటే ఎందుకున్నావే? ఎందుకున్నావు నువ్వు? పైసలు అయితే దొరుకుతాయా? తీసుకొని దాచుకుంటావా? బాగా నకరాలు చెప్తాను. నేను బాబాతో చెప్తా. నాకు ఊకే ఊకే చెర ముచ్చుకుంటా ఊకే తిడతాను. నేనేమనలే. ఇప్పుడు నేనేమన్నానే? బండి తాళాలు ఉన్న హెల్మెట్ తేపో అంటే ఊరి మీద ఊరుబడ్డట్టు ఎడతానవేంటి? ఒక కిచెన్ మోకందానా అచ్చో పప్పు మోకందాని లెక్కున్నావు. ఎడ్డిదానల్లా పిచ్చిదానల్లా మంచిదానల్లా నాకు అర్థమైతే లేదు కానీ డ్యూటీకి పోతే బండి తాళాలు తేపోవంటే తేవానే. నువ్వు నా పెళ్ళాన్ని ఎందుకున్నా? అగా నువ్వైతే నాకు మళ్ళీ తిడతావు. నీకు దండం పెడతానే ఏడు పాపే. నువ్వు తెచ్చుడా దేవద్దు పో. గింత మతి మార్పులు దాన్ని నాకు లేని తోట అయింది. దీనికి గిట్ల మతి మార్పులు అంటే నేను పెళ్ళి వేసుకోపోదును. గిట్లా చేసే కదా దీని మతి మార్పుల ముఖంలో చెప్పు. నేనే తెచ్చుకుంటది. ఏడవకు మళ్ళీ ఏడిచి బెదిరిస్తారు ఆడోళ్ళు. అరే నాకు ఆ హెల్మెట్ బండి నువ్వు పెట్టిన వాటి నీకు దొరుకుతుంది. నేను పెడితే నాకు దొరుకుతుంది. ఏది దొరికింది కదనే ఇంట్లో ఏమన్నా పెడితే ఎప్పుడన్నా ఏడెత్తే అన్నీ మర్చిపోవడా? ఏం సై ఉన్నది నీకు కామెడీ. నాకు ఊకుక తిట్టకు. నేనేమన ముందుకే నాకు ఊకుక తిడతాను. మా మమ్మీ మా అన్నలతో చెప్తా. ఎందుకు తీయవ్వా? నిన్నెప్పుడు తెచ్చినా సరిదే కూకో. హెల్మెట్ తీసుకొని సప్పుడేక డ్యూటీకి పోతుంది. సరే పో. ఏడువకు ఏడుపు కొట్టుదాడ నోరు ముయ్యి. మరిపెమ్మ కానీ నాకు మాత్రం మరిపచ్చట్టున్నది. దీని తలకాయ తిక్క. ఇది ఎంకులాడికి వచ్చేదాకా దీన్ని ఇద్దాంచు తాగు. ఇవాళ ఎట్లయినా మంచిది. అవి ఎంకులాడికి వస్తలే డ్యూటీకి పోతలే పోతలేదు. నాకు దొరక తెచ్చుకోపో. ఫోన్ ఇక పోవే. నువ్వు ఎంకులాడి తెస్తే ఏ రోజు తెస్తావా ఆ రోజు డ్యూటీకి పోతా పో. నాకు మెంటల్ ఎత్తాది నీతోని. మరి ఆమె హెల్మెట్ను బండికీలు తెస్తుందా లేదా డ్యూటీకి పోతాడా లేదా తెలియాలంటే పార్ట్ 2 వస్తుంది దోస్తులు. పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మతి మార్పుతానో ఇంత మతి మార్పుతానో తెలి తక్కువతానో ఉంటే జీవితంలో ఏగలేము. ఎందుకంటే ఎడబెట్టిన వస్తువు ఆడ మర్చిపోతే ఎట్లా? దబ్బున బంగారమే ఉండునో ఏదే ఉండునో ఎట్లే ఉండునో అన్నీ గుర్తుపెట్టుకుంటేనే మా జీవితంలో అన్నీ గుర్తుకుంటాయి అన్నట్టు. భార్య భర్తలు నడవని ఒళ్ళు ఉండకుంటూ ఉంటుంది. గుర్తుపెట్టకుండా మర్చిపోయకుంటున్నాం అనుకో నీకు ఏ దొరకదని ఊకలు ఒళ్ళే ఉంటుంది. అంతేనా కదా దోస్తులు? కామెంట్ చేయండి. మతి మార్పుతానం ఉండద్దు. దప్పుడు కొద్దిసేపటికైనా గుర్తు తెచ్చుకోవాలి. నేరు అంతగానో ఉండద్దు వీడియోలో చూపెట్టినట్టు. అంతేనా దోస్తులు? తప్పకుండా కామెంట్ చేయండి. మన వీడియో మరి నచ్చింది అనుకుంటానా? ఐపీఎస్ లైక్ కొట్టుండి. మీరైతే సపోర్ట్ చేస్తేనే కదా మాకు ఇంకా మంచిగా చేయబుద్ధి అవుతుంది. ఈ సిరీస్ కంటిన్యూ చేయాలన్న వద్దానికి తప్పకుండా కామెంట్ అయితే పెడితేనే లేరు దొంగలు మీరు పెట్టాలి.